Subscribe to Color Frames. చాలా కాలంగా టీమిండియాకు దూరంగా ఉంటున్న శ్రేయాస్ అయ్యర్ ప్రస్తుతం దేశవాళీ టోర్నీలో అదరగొడుతున్నాడు. ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తన ముంబైని ఛాంపియన్ గా నిలిపిన అయ్యర్ విజయ్ హజారే ట్రోఫీలోనూ సత్తా చాటాడు. ఈ ట్రోఫీలో భాగంగా అయ్యర్ తొలి మ్యాచ్ లోనే సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. కర్ణాటకతో జరుగుతున్న మ్యాచ్ లో సెంచరీ సాధించి ముంబై జట్టు భారీ స్కోరు సాధించడంలో అయ్యర్ కీలక పాత్ర పోషించాడు. 4వ నెంబర్లో బ్యాటింగ్ కు వచ్చిన శ్రేయాస్ అయ్యర్ 55 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. కాగా ఇన్నింగ్స్ లో 114 పరుగులు చేసి నాట్అవుట్ గా పెవిలియన్ కు చేరుకున్నాడు. ఈ సమయంలో అయ్యర్ 5 ఫోర్లు మరియు 10 సిక్సర్లు కొట్టాడు. అంతేకాదు 207.27 స్ట్రైక్ రేటుతో బౌలర్లను ఎదుర్కొన్నాడు. శ్రేయాస్ అయ్యర్ సెంచరీతో పాటు ముంబైకి ఓపెనర్ గా వచ్చిన ఆయుష్ మాత్రే కూడా 82 బంతుల్లో 78 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. హార్దిక్ తమోర్ కూడా 94 బంతుల్లో 84 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఆయుష్ మరియు హార్దిక్ మధ్య 141 పరుగుల భాగస్వామ్యం ఏర్పడింది. ఇది ముంబై ఇండియన్స్ కు మంచి ప్రారంభాన్ని అందించింది. శివం దూబే కూడా మద్దతుగా నిలిచాడు. 36 బంతుల్లో 63 పరుగులు సాధించాడు. ఈ విధంగా ముంబై స్కోరు 382 4 వికెట్లుగా నమోదు చేసింది. మెగా వేలంలో శ్రేయాస్ అయ్యర్ ను పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. అంతేకాదు రాబోయే సీజన్ లో పంజాబ్ కింగ్స్ కు కెప్టెన్ గా కనిపించనున్నాడు. అయ్యర్ కి ఈ సంవత్సరం కలిసొచ్చింది. ఈ ఏడాది ఐపీఎల్ లో కేకేఆర్ ని ఛాంపియన్ గా నిలబెట్టాడు. ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ తన జట్టును విన్నర్ గా మార్చాడు. ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీలోనూ దూకుడుగా ఆడుతున్నాడు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.